మార్చి 30 ఉగాదిలోపు మీరు ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు. అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే మీ సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము. ఉప్పుతో పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మనకేంటంటే గనక ఫలితాలు వస్తాయని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఏంటంటే ఉప్పు పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి. అప్పులు తీరిపోవడంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. అందుకే ఉగాది రోజున కావచ్చు, ఉగాదికి ఒక రోజు ముందు కూడా కావచ్చండి, ఈ పనిని చేయటం వల్ల అయితే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు. ఉగాది పండుగ అంటేనే మనకేంటంటే కనుక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఈ రోజు ఏంటంటే కనుక మనకు సృష్టి మొదలైందని కూడా భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ఒక పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఉగాది పండుగ నక్షత్ర గమనంతో ప్రారంభం అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మరో కథ ప్రకారం ఏంటంటే కనుక ఉగాది అంటే యుగాంతం, ఈ రోజు నుంచి ఏంటంటే కనుక మొదలయ్యిందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఉగాది అంటే తెలుగువారికి గుర్తు వచ్చేది ఉగాది పండగ, షడ్రుచుల సమ్మేళనమే ఈ యొక్క ఉగాది పండగ, ఉగాది పచ్చడి అని చెబుతూ ఉంటారు. జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడి. జీవితంలో ఎన్నో భావాలను చెప్పే విధంగా ఏంటంటే కనుక ఉగాది పచ్చడి ఉంటుందన్నమాట. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే కనుకనండి ఉగాది పచ్చడి మనం చేసుకోవటం, ఉగాది పచ్చడిని ఏంటంటే కనుక నైవేద్యంగా భగవంతుడికి సమర్పించటం, ఆ తర్వాత ఉగాది పచ్చడిని మనం స్వీకరిస్తూ ఉంటాము. అందులో ఏంటంటే కనుక మనము షడ్రుచులు కలుపుతూ ఉంటాం కదండి. అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక బెల్లం అండి. బెల్లంలోని తీయదనం మన సంతోషానికి సంకేతం అనమాట. ఉప్పు మన జీవితంలో ఏంటంటే కనుక ఉత్సాహానికి సంకేతం అని చెప్పొచ్చు, ప్రోత్సాహానికి కూడా సంకేతం అనమాట. వేప పువ్వులోని మన జీవితం దుఃఖాన్ని అనుభవించేది తెలియజేస్తుంది అనమాట వేప పువ్వులోని చేదు. అలానే కాకుండా చింతపండులోని పులుపు మనకేంటంటే కనుక చాలా వరకు కూడండి ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనే సంకేతాన్ని నేర్పిస్తుంది అనమాట. పచ్చి మామిడికాయ ముక్కల్లోని వగరు ఏంటంటే కనుక కొత్త సవాళ్ళను ఎదుర్కొనేలాగా చేస్తుందన్నమాట. కారం ఏంటంటే కనుక మనం ఏంటంటే కనుకనండి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విధంగా సహనాన్ని కోల్పోకుండా ఈ కారం మనకేంటంటే చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే కారం కూడా ఇలా సంకేతం అని చెబుతూ ఉంటారు. ఇలా ఏంటంటే ఈ బెల్లం కావచ్చు, ఉప్పు కావచ్చు మన జీవితంలో కొన్ని భావాలను తెలియజేస్తాయనండి. అలానే ఏంటంటే కనుక చైత్రమాసం, అలానే కాకుండా కృష్ణపక్షంలోని పాడ్యమి రోజుని మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ రోజే జగత్తును సృష్టించినట్టు నమ్ముతూ ఉంటారు. అలానే ఇదేంటంటే కనుక పెద్ద పండుగని కూడా భావిస్తారండి. ఈ రోజున ఏంటంటే కనుక బ్రహ్మదేవుడు ఈ రోజే యుగాన్ని ప్రారంభించాడని కూడా నమ్ముతూ ఉంటారనమాట. అలానే వచ్చేసి ఏంటంటే కనుక సృష్టిని కూడా ఈ రోజే మొదలు పెట్టారని కూడా మనకు నమ్ముతూ ఉంటారు. కాబట్టి పురాణాల ప్రకారం మనకేంటంటే ఒక సంవత్సరం బ్రహ్మదేవుడికి ఒక రాత్రి, ఆయనకు ఒక రాత్రి గడిచిన తర్వాత రెండో రోజు ఆయన ప్రవేశించే రోజుని మనకేంటంటే ఉగాది పండుగ అని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. ఉగాది రోజున చాలామంది కూడా ఏంటంటే కనుక పంచాంగాన్ని చూయించుకోవటం, ఇలా ఎవరి రాశి ఎలా ఉంది, ఎవరి రాశిలో ఏం జరగబోతుంది, సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలా కలిసి రాబోతుంది అని మనం ఏంటంటే పంచాంగ శ్రవణం అనేది ఈరోజే చూయించుకుంటూ ఉంటాము. జాతకాల పరిశీలన కూడా ఈరోజు మనం చేయించుకుంటూ ఉంటాము. అందుకే అందరూ కూడా చక్కగా ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం, పూలమాలలతో చక్కగా ఏంటంటే కనుక గుమ్మాలను అలంకరించుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, స్నానాలు చేసేసి కొత్త దుస్తువులని ధరించడం, ఉగాది పచ్చడి చేసుకోవటం, దైవాన్ని పూజించుకోవటం, ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించడం. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాలతో పాటు సంపదకు లోటు ఉండదు అని కూడా నమ్ముతూ ఉంటారనమాట. అందుకే చాలామంది లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు సాయంత్రం వేళలో మన జాతకాల పరిశీలన చేయించుకుంటూ ఉంటాం కదా, కాబట్టి దీన్నే మనం ఉగాది అంటాము. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఈ లోపు కూడా మీరు చేసుకోవచ్చండి. పరిహారం ఒక రోజు ముందు కూడా చేయొచ్చు అనమాట. ఉగాది రోజున ఎవరైతే ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం ఆడుతుంది సంవత్సరం అంతా కూడా అని పురాణమే చెబుతుందన్నమాట. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో మీరు ఏంటంటే కనుక ఒక చిన్న బౌల్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో గుప్పెడంత ఉప్పుని పోస్తే ఆ బౌల్ నిండిపోవాలి. అలా నిండిపోయిన తర్వాత అందులో 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. సంవత్సరం అంతా కూడా ధనం రావాలని, ఐశ్వర్యం పెరగాలని, అభివృద్ధి బాగుండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలని ఇలా మీరేంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకొని వదిలేసుకోండి. రాత్రంతా కూడా అలాగే పెట్టండి. ఈ రోజున ఏంటంటే కనుకనండి నక్షత్రాల తిథులు కావచ్చు, ఈ రోజు తిదివార నక్షత్రం కావచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే
ఉప్పు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు చేసే ఉప్పు పరిహారానికి అయితే 100% ఫలితం వస్తుంది. ఇందులో ఇంకా మనకు తిరుగుండదనమాట. ఇలా పెట్టేసిన ఈ ఉప్పులో డబ్బును ఏంటంటేనండి తీసి బీరువాలో దాచండి. సంవత్సరం అంతా కూడా ఆ డబ్బును అలాగే పెట్టండి. లేదంటే మీరు మీ యొక్క పర్సులో పెట్టుకోండి. సంవత్సరం అంతా కూడా అలాగే పెట్టండి. చూడండి మీ సంపాదన ఎలా పెరుగుతుంది, మీకు ఐశ్వర్యం ఎలా అభివృద్ధి చెందుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎలా కలుగుతుంది, మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఉప్పుని తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం చేసేసుకోండి. ఇక తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. బిచ్చగాన్ని సైతం కుబేరుణ్ణి చేస్తుంది ఉప్పు. ఉప్పుని చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక చులకన చూస్తూ ఉంటాము. ఉప్పు అనేది ఏ ఇంట్లో అయితే రాళ్ళ ఉప్పు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. అలానే రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి లభిస్తుంది అనమాట. రాళ్ళ ఉప్పు ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా చేస్తుందన్నమాట. సముద్రం నుంచి ఉప్పు దొరుకుతుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఉప్పు పరిహారాలు తప్పక మనకి ఏంటంటే కనుక ఫలిస్తాయండి. ఉప్పు పరిహారాలతో చేసే పరిహారాలు బిచ్చగాళ్లను కూడా ఏంటంటే కనుక కుబేరులాగా మారుస్తాయన్నమాట. ఉప్పుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, అంతటి శక్తి కూడా ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఇలా ఈ పరిహారం చేస్తే సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు, సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రెండో పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మీరు బయటపడటానికి, అప్పులు అనేవి మీ జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఉప్పు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పుతో పరిహారం చేస్తే అప్పు తీరుతుంది. ఎన్ని కోట్లు ఉన్నా సరే తీరటానికి అవకాశం ఉంటుంది. ఉప్పు ఏంటంటే అప్పుని తీర్చడానికి ది బెస్ట్గా పనిచేస్తుందండి. 100% ఫలితం ఇస్తుందన్నమాట మనకు. అందుకే ఉప్పుతో పరిహారం చేసుకుని మీకుండే అప్పంతా కూడా తీర్చుకొని ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కూడా మీకు ఏంటంటే కనుక చేసుకోవడానికి ఉప్పు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఉప్పుని మీరు తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్నప్పుడు ఇలా పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాల ద్వారా ఏంటంటే మీకు మేలు జరగటంతో పాటు మీరు దేనికోసం అయితే చేస్తున్నారో దేనికోసం అయితే చేస్తున్నారో, ఏ సమస్య కోసం అయితే చేస్తున్నారో దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఏంటంటే అప్పుని తీర్చుకోవడానికి. మన జీవితంలో మనకు అప్పు ఉంటూనే ఉంటుంది కదండి. అప్పు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, అప్పు తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కానీ అప్పు తీరదు కదా. అలాంటి వాళ్ళు ఒక బౌల్ని తీసుకుని అందులో కుడి చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేసి ఆ తర్వాత అందులో అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, 5 రూపాయల బిల్ల పెట్టండి. 7 మిరియాలు పెట్టుకోండి. మిరియాలు లక్ష్మీదేవికి ఇష్టం, ఉప్పు అమ్మవారికి ఇష్టం, కుంకుమ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. 5 రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇవన్నీ కూడా తీసేసుకొని ఆ బౌల్లో పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే కనుక ఆ బౌల్ని మళ్ళీ మీరు వాడకూడదు. మీరు వాడని బౌల్ని తీసుకోండి. మీరు ప్లాస్టిక్ తప్ప ఏదైనా సరే తీసుకోండి. గాజు తీసుకుంటారా, లేదంటే మీరు కట్టే బౌల్ ఉంటే అది తీసుకుంటారా, లేకపోతే నార్మల్గా స్టీల్ అయినా సరే తీసుకోండి, మట్టి పాత్ర అయినా సరే తీసుకోండి. ఏది తీసుకున్నా ఏం కాదు, కానీ మళ్ళీ తిరిగి దాన్ని మీరు ఉపయోగించకూడదు అనమాట. ఎందుకంటే మనం మట్టిలో పాతి పెడతాం కాబట్టి తిరిగి మనం ఉపయోగించకూడదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే మీరు ఇలా ఉప్పు బౌల్ని తీసుకోండి, నిండుగా ఉప్పుని పోసేయండి, కుడి చేతితో పోయండి. పోసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని పోసుకొని అందులో ఇలా 7 మిరియాలు, కుంకుమ, పసుపు, ఆ తర్వాత 5 రూపాయల బిల్ల పెట్టేసి అప్పు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని, అప్పు అనేది ఉండకూడదని, మీ జీవితం అంతా కూడా మారిపోవాలని, మీకంతా కూడా బాగా కలిసి రావాలి, మీ జీవితంలో అప్పు అనేది ఉండదు, మీరు కూడా అందరిలాగే అప్పు ఇచ్చే స్టేజ్కి ఎదగాలని మీరు సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకుని అమ్మవారిపై భారం వేసేసుకుని ఆ బౌల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. గుర్తు పెట్టుకోండి, ఇది ఉగాదికి ఒక రోజు ముందు కూడా చేసుకోవచ్చు, లేదంటే ఉగాది రోజు కూడా చేసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇదేంటంటే చేస్తే సమయం అంటూ లేదండి, మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఉదయం నుంచి మొదలు పెట్టుకొని రాత్రి వరకు కూడా ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. కానీ చేసేసిన తర్వాత చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రాత్రంతా కూడా అది మన ఇంట్లో నిద్రించేలాగా చూసుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత మనం ఏంటంటే కనుక ఆ బౌల్ని తీసుకుని ఏదైనా చెట్టు మొదట్లోకి వెళ్ళి ఆ గోతిని తీసేసి ఆ బౌల్ని అందులో పెట్టాలి. ఆ 5 రూపాయల బిల్లని కూడా మీరు తీసుకోకూడదు. ఆ 5 రూపాయల బిల్లని మనకి ఏంటంటే కనుక ధనం వచ్చేలాగా చేయడంతో పాటు ధన ద్వారాలను తెరిపించి డబ్బు అనేది 4 వైపుల నుంచి మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే అందులో నుంచి మీరు ఏది తీసుకోకుండా అలా పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ధనం ఏదో ఒక రూపంలో వచ్చి అప్పు తీరిపోవడంతో పాటు మీకేంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం కూడా చేయండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే ఫలితం ఉంటుంది. రాదని కాదు, కొంచెం సమయం పట్టినా కానీ ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక పరిహారం మీకు అనుకూలించి మీరు ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అంటే తప్పకుండా సిద్ధిస్తుందండి.
అలానే మీకేంటంటే జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఉప్పు పరిహారాలు తప్పనిసరిగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి. ఆరోగ్యాలతో పాటు సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోండి. అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారి దయతో మీకేంటంటే మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇబ్బంది అనేది అంతా కూడా పోతుంది. అలానే ఏంటంటేనండి ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగా కలిసి రావాలని ఇంటికి గుమ్మడికాయలు కట్టడం, అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించడం ఇవన్నీ చేస్తారు. అవన్నీ కూడా కొంతమందికి చేసే వీళ్ళు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గాజు బౌల్ని తీసుకొని నిండుగా నీళ్లను పోసేసి అందులో అర స్పూన్ అంత కుంకుమ, అలాగే కాకుండా మీరేంటంటే కనుక అర స్పూన్ అంతా పసుపు పోసేసి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోయండి. పోసేసిన తర్వాత కలిపి ఇంట్లో పెట్టండి. రాత్రంతా కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మరుసటి రోజు లేచిన తర్వాత ఈ నీటిని బయట పారవేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మాత్రమే ప్రవేశిస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు. ఇలా ఈ పరిహారం ఏంటంటేనండి మనకు సంవత్సరం అంతా కూడా ఫలితం ఏమి ఇవ్వదు. కాకపోతే ఆ రోజు మన ఇంట్లోకి చెడు రాకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడే పరిహారం. అదే మీరు ఇంటి గుమ్మానికి ఇది ఒకవేళ కట్టారనుకోండి, మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీకు ఒకవేళ వీలుంటే మీరు ఇంటి గుమ్మానికి అంటే ఇంకా మీరు ఏవైనా సరే కట్టవచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటండి, ఇలా ఇంట్లో పెట్టుకొని రాత్రంతా కూడా మీరు ఉంచేసుకొని ఆ తర్వాత పడబోయండి. ఇక ఆ తర్వాత ఇక్కడ చూపించే విధంగా మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి, అలానే కాకుండా మీ ఇంట్లో చెడు ఉండకూడదంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో అర స్పూన్ నువ్వులను పోసేసి ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను పెట్టి కుంకుమ పసుపుని పోసేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని ఇల్లంతా కూడా తిరిగి ఇంట్లో ఒక మూలను పెట్టండి. మీ ఇంట్లో చెడు ఉంటే ఆ ఉప్పు ఏంటంటే కనుక కొంచెం నల్లగా మారుతుంది. చెడు లేకపోతే ఉప్పు ఎలాగుందో అలాగే ఉంటుందన్నమాట. 2 స్పూన్ల ఉప్పుని తీసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకొని వదిలేసుకోండి. రాత్రంతా కూడా పెట్టండి. ఒకవేళ చెడున్నా, ఇబ్బంది ఉన్నా, నెగిటివ్ ఉన్నా, మీ ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగినా, అలానే కాకుండా మీ ఇంటికి అంటే దిష్టి దోషాలు ఉన్నా సరేనండి, ఉప్పు అనేది కొంచెం బ్లాకిష్గా అవుతుందన్నమాట. ఆ బ్లాకిష్ ఏంటంటే మనకు అర్థం కాదండి, మనకు తెలియదనమాట. పెద్దవారికి అయితే కొంచెం తెలుస్తుంది, అనుభవాలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ మనకు అర్థం కాదు. అందుకే మీరేంటంటే కనుక ఇలా పెట్టేసి వదిలేసుకోండి. ఒకవేళ చెడు ఉంటే ఉప్పు నల్లగా ఉంటుంది, లేకపోయినా ఉప్పు కొంచెం బ్లాక్గా అవుతుంది, కొంచెం చెమట అయ్యి దగ్గరకు అవుతుందన్నమాట. అలా అయిందంటే ఆ ఉప్పునంతా కూడా తీసేసి బయట పోసేయండి. ఆ రూపాయి బిల్ల ఎవరైనా దొరికితే దానం చేయండి, లేదంటే అక్కడే పెట్టేయండి. ఎవరైనా తీసుకుంటారో ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి మీకేం ఇబ్బంది అయితే ఉండదు. మీ ఇంటి పరంగా బాగుండటానికి, మీకంతా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారం కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చేసేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత మనం చెప్పే ఈ పరిహారం ప్రకారం ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి. ఇది కనుక మీ ఇంటి గుమ్మానికి కడితే సంవత్సరం అంతా కూడా మీరు ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలను అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏంటంటేనండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. సంవత్సరం అంతా బాగుండాలని మనం రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను చేస్తాం. అయినప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక అంతగా కలిసి రాదు కదా, మనం బాధపడిపోతూ ఉంటాము. ఇంటిపై చెడు ప్రయోగాలు ఉన్నాయి, నిర్దిస్తుందండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి అనుకునేవారు ఇంటి గుమ్మానికి ఇది కడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను పెట్టేసి ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసేసి 4 నల్ల గవ్వలు, ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు, ఆ తర్వాత 2 చుక్కల అత్తరు, చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి ఆ మూటని ఇంటి గుమ్మానికి కట్టాలి. ఉగాది రోజున కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటామో అదే చక్కగా ఏంటంటే కనుకనండి ఇంటి గుమ్మానికి ఇది కట్టాలి. ఇది కడితే ఏంటంటే కనుక మన ఇంటిపై ఉండే నరపీడలు, నరదోషాలు, అలానే కాకుండా జాతక దోషాలు, గ్రహ దోషాలు, మనని పట్టి పీడిస్తున్న పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇవన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇది కూడా ఒకసారి ఆచరించుకోండి. మన ఇల్లు మనకు బాలేనప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పరిహారాలు ఈ పరిహారాలు చేయించుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇవన్నీ కూడా చేయించుకొని ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో కట్టుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు. ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది, కానీ ఫలితం అనేది రాదు కదా. అలా కాకుండా ఏంటంటే కనుక మన చేతుల ద్వారా ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక చెడు ప్రయోగాలను తీసేయడానికి, భూతపేద పిశాసాల నుంచి చెడు అంటే చాతబడి నుంచి బయటపడేయడానికి, ఇంటిపై ఉండే నరదిష్టిని పటాపంచలుగా చీల్చి చిండాడడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నవధాన్యాలు ఏంటంటే కనుక నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. కొబ్బరికాయ దిష్టి దోషానికి ఉపయోగపడుతుంది. అత్తర్ అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. కుంకుమ పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. ఉప్పు అనేది కూడా ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే వస్తువులు కావచ్చు, ఇందులో ఉండే పదార్థాలు కావచ్చు, మన తలరాతని మార్చేస్తాయి. మన ఇంటికి ఒక రక్షణ కవచం లాగా ఉండి మనని కాపాడుతూ ఉంటాయి. మనకి ఇబ్బంది అనేది
లేకుండా చేయటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆచరించవచ్చు, చేసుకోవచ్చు, చేసేసి ఫలితం పొందవచ్చు. మీకుండే ఇబ్బంది అంతా కూడా మీరు తొలగించుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగిన, మీ ఇంటిపై ఏదైనా భయంకరమైన చెడు నీడ ఉన్నా సరేనండి, ఆ కొబ్బరికాయ మీరు కట్టిన 48 గంటల్లో కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతే మాత్రం దాన్ని తీసి పడేయండి. మళ్ళీ కొత్తది తెచ్చుకొని ఇలాగే కట్టేసుకోండి. మీ ఇంటి పరంగా ఉండి మీకు ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా అనుకూలించేలాగా చేసుకోండి. చాలా చిన్న పరిహారాలు తప్పక ఫలితాలు ఇస్తాయి కాబట్టి చేయండి, ఫలితం పొందండి.